లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి మాటను చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి వస్తువుకి ఒక ధర ఉంటుంది, లేదా ప్రతి ఒక్కరికి ఒక ధర లేక ఒక వెల ఉంటుంది. సరైన ధర చెల్లిస్తే ఏదైనా కొనుగోలు చేయగలము. అయితే దేవుని యొక్క సూత్రాల విషయానికి మనం వస్తే పవిత్రత, నైతికత, నిబద్ధత, విశ్వాసాలు మనం ఎక్కడో ప్రభువైన యేసయ్యకు వ్యతిరేకంగానే ఉంటున్నాము అని మనం చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఆయన విడిచిపెట్టబడ్డాడు. మన పాప భారాన్ని తాను మోసాడు. మన శాప శిక్షను ఆయన భరించాడు. ఆయన కేవలం నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే మన పాపాన్ని ఆయన మోసినట్లుగా చూస్తున్నాం. అందుకనే భక్తుడు అంటున్నాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన పాపాన్ని మోయడానికి, మన శిక్ష ఆయన భరించడానికి గల కారణం ఏంటి అనంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ గొర్రెలు, ఏ మేకలు, ఎద్దులు మరియు శతాబ్దాల విశ్వాసం యొక్క త్యాగం సాధించలేకపోయినది, ఏ విధమైన ఆరాధన చేయలేనిది యేసు శిలువపై తన కోసం కాదు, మీ కోసం, నా కోసం ఆయన సాధించగలిగాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మనల్ని అధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన సిలువలో వ్రేలాడి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకు నా కొరకు కొరడాల చేత కొట్టబడ్డాడు. ఆయన వీపు దున్నబడింది, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన కాళ్ళు చేతులకు మేకులు బిగించబడ్డాయి, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎవరి కోసం అంటే నీ కోసము, నా కోసమే. ఆయన శరీరంలో, ఆయన సిలువలో వ్రేలాడినప్పుడు ఇంకా రక్తం లేదు, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు. ఒక్కొక్క బొట్టుగా రక్తము బదులుగా నీరు కారుతా ఉంది. రక్తము జీవానికి గుర్తు, రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం అని చెప్తూ ఉంటారు. ఆయన ఆఖరి శ్వాస వరకు నీ కొరకు నా కొరకు విలిపిస్తూనే ఉన్నాడు. తన ప్రాణం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు పాపంలోనే కొనసాగుతావా, లేదా లేచి ఆయనతో జీవించడానికి సిద్ధపడతావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకూడదని, భూమిపై సమృద్ధిగా జీవించాలని మరియు భూమికి మించిన జీవితాన్ని పొందాలని దేవుడు మన పట్ల కోరుతూ ఉన్నాడు. అందుకనే లేఖనాలు చెప్తున్నాయి, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నశించక నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవం నీకు ఇవ్వాలనే ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. చాలాసార్లు నీవు ఒక వెలలేని వ్యక్తివిగా, విలువలేని వ్యక్తివిగా ఈ లోకం నిన్ను పరిగణిస్తుందేమో, కానీ ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు. క్రీస్తు రక్తం అనే వెల నీ కొరకు ఆయన చెల్లించాడు, చిందించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన కొరకంటూ ఆయన ఏదీ దాచుకోలేదు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు త్యాగం చేశాడు. అయితే ఏది ఏమైనా నీవు ఆయన కొరకు త్యాగంగా బ్రతకడానికి సిద్ధమేనా? నీ యొక్క పాత అలవాట్లను, నీ పాత బంధాలను, నీ యొక్క పాత స్నేహితులను, నీ పాత జీవితాన్ని దేవుని కొరకు నువ్వు త్యాగం చేసుకుని ఒక నూతన జీవితం నువ్వు చేయగలిగితే ఆయన తప్పక నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి సిద్ధమైతే తప్పక ఆ సిలువ యొక్క పరమార్థం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్ని బాధలైనా ఆ సిలువలో నీ కొరకు పడ్డాడు. నిజంగా ఎందుకండి ఇన్ని బాధలు ఆయన సిలువలో పడ్డాడని నువ్వు ఆలోచిస్తే, నిజంగా ఆయన పడిన శ్రమ, ఆయన పెట్టిన ప్రాణం అది కేవలం నీ కొరకే. నీ జన్మ కర్మ పాపాల నుండి నిన్ను విడిపించి నిన్ను మోక్షానికి, నిత్య జీవానికి చేర్చాలనే ఆయన యొక్క తపన. ఈరోజు నీవు క్రీస్తు బిడ్డవుగా బ్రతుకుతున్నావు కదా, ఇంకా లోకంలోనే జీవిస్తున్నావా, లేదా లోకాన్ని త్యాగం చేసి క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నావా? ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. దేవుని దృష్టికి నువ్వు విలువైన వ్యక్తివి. ఆయన రక్తముచ్చి నిన్ను కొన్నాడు కాబట్టి ఇక మీదట పాపంలో నువ్వు జీవించకూడదు. ఇక మీదట లోకంలో అక్రమంలో నీవు జీవించకూడదు. క్రీస్తు కొరకు నువ్వు జీవించు.
ఆ మోక్ష రాజ్యాన్ని స్వతంత్రించుకో. దేవుని బిడ్డలారా, నైతిక విలువలను పాటించి ఒక పరిశుద్ధ జీవితాన్ని చేసి విశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి, పరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి మనమందరము దాటిపోయి ఆ సిలువ యొక్క నిజమైన నిర్వచనను మనమందరం కూడా కాపాడదాం. ఏదో నులువెచ్చగా బ్రతకడం కాదు, ఒకరోజు దేవుని కొరకు, మరొక రోజు నీ కొరకు, లోకం కొరకు బ్రతకడం కాదు, కానీ నీవు బ్రతికినన్ని దినాలు క్రీస్తు సిలువను ధ్యానం చేస్తూ ఆయన నా కొరకే కదా ఇన్ని శ్రమలు పడ్డాడు అని ఒక్కసారి యోచన చేసి ఈ నీ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకొని లోకాన్ని నువ్వు త్యాగం చేస్తే తప్పక క్రీస్తు నీ జీవితాన్ని ఒక విలువైన జీవితముగా ఆయన మార్చబోతున్నాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము ఒక విలువైన వ్యక్తులమని, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు మాట్లాడారయ్యా. అందుకనే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే మా కొరకు మీరు మరణించారని లేఖనాల ద్వారా మీరు మాకు తెలియజేశారు. నిజంగా మా కొరకు ఎవరు అయ్యా ఇంత ప్రేమ చూపలేరయ్యా. మమ్మల్ని కన్న తల్లిదండ్రులైనా, మమ్మల్ని అధికంగా ప్రేమించే స్నేహితులైనా మా కొరకు ప్రాణాన్ని పెట్టలేరు. కానీ మీరు మమ్మల్ని అధికంగా ఎవరు చూపలేనటువంటి అత్యంత గొప్ప ప్రేమను, అంతులేని ప్రేమను మాపై చూపిస్తూ వస్తున్నారు. మీ కొరకు ఈ లోకాన్ని, పాపాన్ని త్యాగం చేసి మా శేష జీవితాన్ని మీ కొరకు జీవించుటకు సహాయము చేయమని కోరుతూ యేసు నామాన్ని అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించినా